జనవరి 23న జాతీయ చేతివ్రాత దినాన్ని పురస్కరించుకుని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చేతివ్రాత పోటీలు నిర్వహించారు. అచరిత్వ ఫౌండేషన్ నెల్లూరు జిల్లా క్వాలిగ్రఫీ టీం ఆధ్వర్యంలో బీవీనగర్లో ఉన్న సంఘమిత్ర నారాయణ స్కూల్లో లూసిడా చేతివ్రాత పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా సీజీఎస్టీ కమిషనర్ డాక్టర్ సిహెచ్ ఉషారాణిరాయ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కాలిగ్రఫీ పోటీలు నిర్వహించడం మంచి పరిణామమని అన్నారు. పిల్లల్లో చేతివ్రాతను ఇంప్రూవ్ చేస్తే పిల్లలు భవిష్యత్తులో రాణించడానికి తద్వారా మంచి స్థాయికి వెళ్లొచ్చన్నారు. అనంతరం అచరిత్వ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పీజీడీ కృపాల్ మాట్లాడారు. 53 ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు కాలిగ్రఫీలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 24,900 మంది విద్యార్థులకు 2,200 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడానికి అవకాశం దొరికిందన్నారు. సంఘమిత్ర కరస్పాండెంట్ కోడూరు రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమానికి మా పాఠశాల వేదిక అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి దాదాపు 200 మంది విద్యార్థులు 100 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో జూనియర్, సీనియర్ల విభాగంలో ప్రథమ బహుమతి 2,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 1,500 రూపాయలు, తృతీయ బహుమతి 1,000 రూపాయలు, కన్సోలేషన్ బహుమతులు, మెమెంటో, ప్రశంసా పత్రాలు సీజీఎస్టీ కమిషనర్ డాక్టర్ సిహెచ్ ఉషారాయ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలిగ్రఫీ ఫ్యామిలీ మెంబర్స్ జిఎల్ రత్నశేఖర్, అరవ పద్మజ, కె సుహాసిని, స్టెల్లా మేరీ, రమణి, ఏషయ, పాల్ సుధాకర్, మోటివేషనల్ స్పీకర్ డొమినిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ సిహెచ్ ఉషా కిరణ్ రాయ్ అండి. నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సీజీఎస్టీ. మరి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరి ఈరోజు ఈ సంఘమిత్ర స్కూల్లో అచరిత్వ ఫౌండేషన్ ద్వారా జరిగిన మరి కార్యక్రమంలో క్యాలిగ్రఫీ పోటీలు అనంటే హ్యాండ్ రైటింగ్ పోటీలు జరిగాయి. మరి చక్కగా పిల్లలు ఒక హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేస్తే వాళ్ళ ఒక భవిష్యత్తులో వాళ్ళు షైన్ అవ్వడానికి ఇది చాలా చాలా అవసరమై ఉంటుంది. అంటే ఒక క్యాలిగ్రఫీలో ప్రైజ్ వస్తేనే కాదు, దానివల్ల వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చాలా వరకు ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు రాసేదైనా కానీ వాళ్ళు ఏ హయ్యర్ స్టడీస్కి వెళ్ళినా కూడా మార్కుల ద్వారా వాళ్ళు మంచి పొజిషన్కి ర్యాంకింగ్కి వెళ్ళొచ్చు. సో అట్లా మరి దీని కొరకు చాలా శ్రమిస్తున్న అచరిత్వ ఫౌండేషన్ ఫౌండర్ గారైన కృపాల్ గారు మరి తను చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తనతో పాటు ఒక టీము వీళ్ళందరూ కలిసి కూడా పిల్లల ఒక భవిష్యత్తు కొరకు అన్ని జెడ్పీ స్కూల్స్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆఫ్టర్ స్కూల్ అవర్స్ దే ఆర్ ట్రైయింగ్ టు ట్రైన్ ద చిల్డ్రన్ సో దట్ దే విల్ బీ ఏబుల్ టు రైట్ వెరీ నైస్లీ. ఇది ఒక మంచి కార్యక్రమము. మరి ఇలాగా ఇంకా ముందుకి ఈ కార్యక్రమాలు జరగాలని ఆశిస్తూ ఐ ఆల్వేస్ కంగ్రాచులేట్ అచరిత్వ ఫౌండేషన్ టు డూ సచ్ టైప్ ఆఫ్ గుడ్ థింగ్స్. థ్యాంక్ యూ. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జాతీయ చేతివ్రాత దినోత్సవము జనవరి 23ను పురస్కరించుకొని అంతర్జిల్లా స్థాయిలో మరి నెల్లూరు బీవీనగర్లో ఉన్నటువంటి సంఘమిత్ర నారాయణ పాఠశాలలో పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో గూగుల్ ఫామ్ ద్వారా దాదాపు 300 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. అయితే 270 మంది పిల్లలు మరలా దాంట్లో ఇదయ్యారు. తర్వాత 170 మంది హాజరయ్యారు. ఈ 170 మంది విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు. వీరికి గతంలో మా కాలిగ్రఫీ టీం తరఫున మరి దాదాపు 53 ప్రభుత్వ పాఠశాలలో మేము వర్క్షాపులు నిర్వహించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ విద్యార్థులు ఈరోజు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు అందరూ కూడా రిలవెంట్గా ఒకే హ్యాండ్ రైటింగ్ సిమిలర్గా ఉంది అనేటటువంటిది జ్యూరీ మెంబర్ తెలియజేయడం జరిగింది. ఎవరికి ఇవ్వాలా అనేటటువంటి సందేహంలో 1-2 చిన్న దోషాలను బట్టి వారికి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు అందరు విద్యార్థులు 70% చక్కగా రాయడం జరిగింది. మేము ఇచ్చేటటువంటి ట్రైనింగ్ ద్వారా పిల్లలు ఎంతవరకు దాన్ని అభివృద్ధి చెందారనేటటువంటి దృక్పథంతో మరలా వారి ద్వారా మేము ఎలా తెలుసుకోవాలనే దానికోసం ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఆ విద్యార్థుల యొక్క ప్రతిభ బయటపడుతూ ఉంది. దాదాపు ఇప్పటి వరకు మేము నిర్వహించినటువంటి వర్క్షాప్స్ అయితేనేమి, స్కూల్స్కి వెళ్ళినటువంటి కార్యక్రమాలు అయితేనేమి దాదాపు 53 ప్రభుత్వ పాఠశాలలు పైగా దర్శించి వారికి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు 24,900 మంది విద్యార్థులకును 2,200 మంది ఉపాధ్యాయులకు
మరి క్యాంపుల ద్వారా మేము పెట్టినటువంటి హాలిడేస్ క్యాంప్స్ ద్వారా కానీ పాఠశాలల ద్వారా కానీ మేము నిర్వహించినటువంటి ట్రైనింగ్స్ ద్వారా శిక్షణ పొందారు. మరి విద్యార్థుల్లో ఈ ప్రతిభను వెలికితీయడానికి మాకు ఒక అవకాశం దొరికింది. మరి ఈరోజు అచరిత ఫౌండేషన్ ద్వారా, ఆ వేదిక ద్వారా, ఆ ప్లాట్ఫామ్ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరి అనేక మంది దాతృత్వంతో మరి ప్రైజెస్ ఇవ్వడం, అలాగే ఈ బుక్స్ ప్రింట్ చేయించడం, మరి విద్యార్థులకు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి డాక్టర్ సిహెచ్ ఉషాకిరణ్ రాయ్ గారికి ప్రత్యేకంగా మా యొక్క ఫ్యామిలీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే మన యొక్క సంఘమిత్ర విద్యాలయాన్ని మరి మేము ఎప్పుడు అడిగినా కూడా కాదనకుండా మరి వారి వంతుగా మాకు సహకారం అందిస్తున్నటువంటి వదాన్యులు శ్రీ కోడూరు రవీంద్ర రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవీందర్ రెడ్డి, సంఘమిత్ర స్కూల్ కరెస్పాండెంట్ని. అచరిత ఫౌండేషను తన యొక్క కాలియోగ్రఫీ ద్వారా హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ని ప్రతి సంవత్సరం మా పాఠశాలలో నిర్వహిస్తున్నారు. దానికి మా పాఠశాల వేదికైనందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, ఇది గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం అనేది చాలా ప్రధానమైన అంశం. ఎవరైతే నిరాదరణకు గురవుతున్నారో ఆ పిల్లల్లో హ్యాండ్ రైటింగ్ బాగా డెవలప్ చేయాలని కష్టపడుతున్నటువంటి కృపాల్ ఇంగ్లీష్ టీచరు, ఆయన తన పాఠాలు చెప్పుకుంటూ పాఠశాలలో మళ్ళీ ఎక్స్ట్రా టైంలో వెళ్ళి ఈ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ, టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తూ దాదాపుగా 25,000 మంది స్టూడెంట్స్, 2,200 మంది టీచర్లకి తను ట్రైనింగ్ ఇచ్చారంటే అది చిన్న విషయం కాదు. ఇంతమందికి తన ఇన్ఫ్లుయెన్స్ని తీసుకెళ్ళినటువంటి కృపాలకి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మా వంతు మేము చేసినటువంటి చాలా తక్కువ సాయం, కానీ వాళ్ళు ఇదంతా కూడా చాలా ఆర్గనైజర్గా చాలా గొప్పగా చేసినట్టుకు హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ప్రధానమైనటువంటి. హ్యాండ్ రైటింగ్ వల్లనే స్టూడెంట్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాన్ని కృషి చేస్తున్నటువంటి టీం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతిభకు పురస్కారం. విధి నిర్వహణలో విశేష సేవలకు గుర్తింపుగా 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ కొండేటి మాధవి గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు సిబ్బంది, ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నెల్లూరు. ప్రతిభకు పురస్కారం. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినందుకు గాను విశిష్ట సేవా పురస్కారాన్ని నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ హిమాంశు శుక్లా మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వి చెల్లెల్ గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు కార్యాలయ సిబ్బంది, జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయం నెల్లూరు.